ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో వెంటనే తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం రోజున మన అమ్మవారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. ఈ రోజున అమ్మవారు ఏమని అంటూ ఉన్నారు అంటే, బిడ్డ, ఒక్కసారి నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఇక్కడ ఉన్న పసుపు కుంకుమ రెండింటిలో ఒకటి తాకు. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, వారి నుండి నీకు ఎటువంటి శుభవార్త రాబోతుందో అన్నీ కూడా చెబుతాను. అయితే మన అమ్మవారు చెప్పినటువంటి సందేశం మనం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అమ్మవారిని తలుచుకొని ఓం శ్రీమాత్రే నమః అనుకుని ఇక్కడ ఉన్నటువంటి ఒక దాన్ని తాకి, నెంబర్ని అయితే తాకి మీకోసం ఎటువంటి సందేశం ఉంది, అలాగే వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన దుర్గమ్మ తల్లి చెప్తూ ఉన్నారు, ఇది కేవలం జనరల్ రీడింగ్ కాదు. ఇప్పుడే నీ మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరైతే నమ్మకంతో వినండి. మీ మైండ్ అనేది రిఫ్రెష్గా ఉంటుంది. మీరంతా కూడా మంచిగా తీసుకోండి. ఒకవేళ లేదు, కనెక్ట్ అవ్వలేదు అని అనుకుంటే మీకు మీరుగా నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ తాకారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, వారైతే ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ రూపాన్ని మది నిండా నింపుకుని మీ పేరుని తలుచుకుంటూ ఉన్నారు. వారి ఆలోచనలోనే మీరు తిరుగుతూ ఉన్నారు. వారైతే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు ఈ సంబంధంలో చాలా ముఖ్యం అని అయితే అనుకుంటున్నారు. ఏ వైపు నుంచి పూర్తి ప్రయత్నం ఉంది అని ఆ వ్యక్తికి తెలుసు. మీరు చాలా మంచి వ్యక్తి అని, మీరు సంబంధాన్ని చాలా మంచిగా నిర్వహిస్తారు అని, చాలా సంతోషాన్ని ఇవ్వటానికి, వారి ముఖంపై చిరునవ్వు తెప్పించడానికి మీరు కారణంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మీ స్వభావం ఏమిటి అంటే, మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తారు. మంచి ప్రేమను కూడా ఇస్తారు. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసు. మీ గురించి వారి మనసులో మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరైతే ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు అని, మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు అని, మీ జీవితంలో ముఖ్యమైన దానికోసం నిర్ణయం తీసుకున్నారు అని ఆ వ్యక్తికి అయితే అనిపిస్తూ ఉంది. మరి ఆ మనసులో గందరగోళం అయితే ఉంది కదా మీకు. ఏ విషయాలను కూడా గమనించుకోలేకపోతున్నారు. ఆ గందరగోళంలోనే మీరు ఆలోచించలేకపోతున్నారు అని, ఈ విధంగా అయితే మీకు ఏమీ అర్థం కావడం లేదు. అలాగే మీరు మీ హృదయం మాట వినాలా, మీ మనసు మాట వినాలా, ఏం చేయాలో తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నారు. కానీ మీరు మాత్రం మీ హృదయం మాట వినాలి అనుకుంటున్నారు. మనసు చెప్పేది చేయలేరు. ఎందుకంటే మీరు మీ హృదయంలో ప్రతి పని చేస్తూ ఉంటారు. ఎవరి గురించి అయినా అంటే మీరు మీ మనసును ఉపయోగించడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనసును ఉపయోగిస్తే ఆ సంబంధంలో నిజాయితీ ఉండదు అని మీరు అనుకుంటున్నారు. ఆ సంబంధం అనేది నిస్వార్థంగా ఉండదు. ఎక్కడో ఒక చోట స్వార్థం చోటు చేసుకుంటుంది. ఏదైనా ఒక విషయంలో స్వార్థం జోడించబడితే ఆ సంబంధం ఒక లాభం కోసం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మీరు చూడవలసింది, తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఇప్పుడు మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీ నిద్రనే గందరగోళం చేశారు. ఎటు వెళ్ళాలో మీకు అర్థం కావడం లేదు. ఏ విషయం కోసం అయితే మీరు ఇంత ప్రయత్నం చేశారో ఆ సంబంధానికి మీరు ఎంతో ఇచ్చారు, కానీ దానికి బదులుగా మీకు ఎటువంటి సంతోషము లేదు. కనుక ఈ సంబంధం గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు మీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోలేకపోతున్నారు. మీ మనసు బాధపడుతోంది. ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ గురించి మీరు అనుకున్న వ్యక్తి ఆలోచించే ఆలోచనలు. ఈ వ్యక్తి మీ సంబంధం గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా, స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆ బంధం ఏమిటో మీకు తెలుసు. కనుకనే మీరైతే ఆ విషయంతో కనెక్ట్ చేసి ఉండవచ్చు, చూడవచ్చు.
మరి చూడబోతున్నాము ఇద్దరు. ఇప్పుడు ఆ వ్యక్తి సంబంధాన్ని ఎలాంటి దృష్టితో మీరు చూడబోతూ ఉన్నారు అంటే చాలా పాజిటివ్గా ఉంది. ఈ వ్యక్తికి మీ పట్ల చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయం ఉంది. అలాగే ఆకర్షణ ఉంది. వారికి అనిపిస్తుంది, ఎందుకు ఎప్పుడు కూడా నేను ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ వ్యక్తి నా మనసు నుండి వెళ్ళడం లేదు, ఒక్క క్షణం కూడా నా ఆలోచన నుండి ఎందుకు వెళ్ళడం లేదు. కొన్నిసార్లు వారికి అనిపిస్తుంది మీరు ఏదైనా మాయాజాలం చేశారేమో అని. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నారు, ఇదేంటి నేను ఇలా అనుకుంటున్నాను, అదేమీ అయ్యి ఉండదు. కానీ 24 గంటలు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటే ఆలోచనలు మనసులో ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది, ఎందుకు ఇలా ఉంది అని. ఈ విషయం వెలుగులోకి వస్తుంది. ఈ సంబంధాన్ని వారైతే మంచి దృష్టితోనే చూస్తూ ఉన్నారు. ఈ సంబంధానికి మంచి భవిష్యత్తు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ఆకర్షణ ఉంది, శారీరక ఆకర్షణ కూడా ఉంది, ప్రేమ కూడా ఉంది, ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి. వారికైతే ఇలా అనిపిస్తుంది, మీ ఇద్దరి సంబంధం ఈ జన్మలోనిది కాదు, ఇద్దరి సంబంధం కూడా గత జన్మలో కనెక్ట్ అయి ఉంది అని అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ జన్మలో కూడా ఉందాము అని వారు అనుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాము అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే ఈ సంబంధాన్ని చాలా పాజిటివ్గా చూస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుందని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సంబంధంలో చాలా మంచి భవిష్యత్తునైతే వారు చూస్తున్నారు, అలాగే ఆలోచిస్తున్నారు, కోరుకుంటున్నారు. అలాగే డివైన్ శక్తి కూడా ఉంది. ఒక విధంగా ఆలోచించండి, ఈ రకంగా వారికి అనిపిస్తుంది వారితో మీరు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అని. ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకున్న విధంగా ఉంది అని ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా అంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు వారితో ఉంటే వారి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. ఇవన్నీ కూడా వెలుగులోకి మీరు వస్తూ ఉన్నాయి. అలాగే ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచండి. మీరు ఆ వ్యక్తిని మనసులో ఉంచుకుని మీరైతే యూనివర్స్ని అడగండి, ఆ వ్యక్తి మనసులో ఏం కోరుకుంటున్నారు అని. మీరైతే దేనిని ఎంత శ్రద్ధగా నమ్మకంతో ఉంటారో తప్పకుండా మీరు వారి మనసుకు కనెక్ట్ అవుతారు. ఇలా చేస్తే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏమిటో. వారైతే అటువైపు నుంచి ఒక అడుగు ముందుకు వేయాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు, మీ వైపుకు రావాలి అనుకుంటున్నారు. కానీ ఏదో ఒకటైతే మీ సంబంధం మధ్య జరిగింది. మూడో వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా ఎవరి వల్ల అయినా సరే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు. తదుపరి చర్యలు ఈ వ్యక్తి అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ తీసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే పదే పదే కొన్ని విషయాలు వారి మనసును బాధిస్తూ ఉన్నాయి. తన జీవితం నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైనా సరే వారు వారి ఆలోచనలో ఇంకా చోటు చేసుకుంటున్నారు. వారు ఆ వ్యక్తిని ఇంకా గుర్తు చేసుకుంటున్నారు, లేదా ఇప్పుడు తన జీవితంలో లేని వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే 1-2 వారాల్లో ఈ వ్యక్తి అయితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఆ తరువాత విషయాలు చాలా మంచిగా, చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తి మీ దగ్గరకు తప్పకుండా వస్తారు. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంటే ఆ శక్తి అయితే ఇప్పుడు వచ్చిందనమాట తనకి. అలాగే ఈ సంబంధంలో అయితే చాలా త్వరగా మంచి ఫలితాలు అయితే కనిపించబోతూ ఉన్నాయి. మంచి భవిష్యత్తు అయితే మీకు రాబోతుంది. ఇంకా చాలా విషయాలు అయితే చూశారు, అర్థం చేసుకున్నారు. మీ హృదయం కూడా విరిగిపోయింది. కానీ మీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అవి మొదట ఈ వ్యక్తి అన్ని విషయాలను కూడా మీ ముందు వ్యక్తం చేస్తారు. వారి మనసులో ఉన్న వారికి బాధించిన విషయాలను ముందు మీతో చెప్పడానికి వ్యక్తం చేస్తారు. ఒకవేళ ఈ విషయాలు మీ ముందుకు వస్తే మీరు వదిలేసి వెళ్ళిపోతారేమోనని వారైతే భయపడిపోతూ ఉన్నారు. అలాగే కొన్ని విషయాలు చెప్పడం ఎంతో కష్టం. మీరు ఏ సంబంధం గురించి అనుకున్నా సరే, ఆ సంబంధం ఎంత కఠినమైనదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఆ వ్యక్తి దానిని మీతో చెప్పడానికి మాత్రం ప్రయత్నిస్తారు. అలాగే ఆ వ్యక్తి మీతో కొత్త సంబంధం అనేది ఏర్పరచుకుంటారు కూడా. అలాగే వారు కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీ హృదయం విరిగే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని విషయాలు మీతో చెప్పడం లేదు. కానీ వారైతే ఈ సంబంధంలో ఏమి దాచకూడదు అని అయితే అనుకుంటూ ఉన్నారు.
ఎందుకంటే ఆ వ్యక్తి మీపై చాలా మంచి ప్రేమను కలిగి ఉన్నారు కనుక. వారు చేసినటువంటి తప్పులు, దాచిన విషయాలు అన్నీ కూడా మీతో చెప్పాలనే అనుకుంటూ ఉన్నారు. ఆ తరువాత మీరు మీ ముందు వారు చెబుతారు. అప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి. మీరే న్యాయం చేయండి. ఈ సంబంధంతో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అదే చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ నుంచి ఏది దాచాలి అని అనుకోవడం లేదు కదా! అన్నీ కూడా మీతోనే చెప్పాలని కూడా అనుకుంటున్నారు. మరి మీ భవిష్యత్తు అయితే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. కానీ 1, 2 వారాలలో ఈ విషయం గురించి మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఒక మార్పు వచ్చినప్పుడు, జీవితం మారినప్పుడు ఒక సర్కిల్ పూర్తయి కొత్త సర్కిల్ ఏర్పడుతుంది కదా! అది కొంచెం సమయం తీసుకుంటుంది మరి. ఆ సమయంలో ఎన్నో విషయాలు, చాలా మార్పులు కనిపిస్తాయి. ఆ వ్యక్తికి చెడ్డగా అనిపిస్తుంది. అతని హృదయం విరిగిపోయింది. అప్పుడు వారికి అనిపిస్తుంది, ఈ వ్యక్తి ఇలా ఎలా చేయగలరు? కనుక అర్థం చేసుకోండి. కొత్త మార్పు వచ్చినప్పుడు, కొత్త ప్రారంభం జరిగినప్పుడు దానికి ముందు కొంచెం బాధ అయితే ఉంటుంది కదా! ఎలా అయితే బిడ్డ జన్మించే ముందు ఆ బిడ్డకు ఎంతో బాధ ఉంటుంది కదా! ఆ తల్లి ఎంతో బాధపడుతుంది కదా! మరి అలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కనుక ఏదైనా కొత్త ప్రారంభం జరిగేటప్పుడు కాస్త బాధగానే ఉంటుంది. మరి మీ సంబంధం గురించి కూడా మీరు అలాగే ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఈ వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలా లేదా అనేది మీ నిర్ణయమే. వారు చేసిన తప్పులు మీ ముందు ఉంచుతారు, ఏది కూడా దాచరు. ఆలోచించవలసింది మీరే. ఈ వ్యక్తి అయితే ఏది కూడా దాచాలి అని అనుకోవడం లేదుగా. అన్నిటినీ మీతోనే చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు కదా! ఇక మీరైతే సరైందే చేయండి. మీకు ఏదైతే సరైతే అదే చేయండి. ఖచ్చితంగా వారు మీకు తోడుగా ఉంటారు ఫ్రెండ్స్. పసుపు తాకిన వారు రీడింగ్ విన్నారు కదండి. రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు కుంకుమ తాకిన వారి గురించి తెలుసుకుందామా? ఈ వ్యక్తి మీ గురించి ఏమై ఆలోచిస్తున్నారు? వారి హృదయంలో ఏముంది? ఈ సంబంధం గురించి ఆలోచన ఏమిటి? తదుపరి అడుగు ఎటు వేయబోతున్నారు? ఏమిటి? సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటి? ఇవన్నీ కూడా తెలుసుకోవడానికైతే మనకైతే ముందుకు వెళ్దామా? వారైతే చాలా మంచిగా మంచి మంచి ఆలోచనలతోటి మీ ముందుకైతే రాబోతున్నారండి. ఆ వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని వారి ముఖాన్ని ఊహించుకోండి. వారి మనసులో ఏమి ఆలోచిస్తున్నారు అంటే, మీరు కొంచెం నిస్వార్థంగా ఉండే వ్యక్తి అని, మనసు ఇష్టం వచ్చినట్లుగా చేసే వ్యక్తి అని, చాలా అమాయకమైన వ్యక్తి అని, హృదయం మాట వినేటట్లుగా చేస్తారు అని, దీనివల్ల కొన్నిసార్లు మీ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తారు. మీరైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరి మాట కూడా వినరు. మనసుకు ఇష్టం వచ్చినట్లుగా చేసే స్వభావం మీది అని, చాలా మనోహరమైన స్వభావం మీది అని అయితే వారు అనుకుంటున్నారు. ఇక అమాయకమైన పసిపిల్లవాడిలాగా మీరు ఉంటారు అని, తల్లి ఎంత చెప్పినా వినని పసిపిల్లవాడిలాగా మీరు ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా తెలివైన వ్యక్తి. శత్రువులపై విజయం సాధించడం మీకు బాగా తెలుసు. అలాగే మీరు జీవితాన్ని 0 నుండి ప్రారంభించి ఉంటారు. ఎన్నోసార్లు నష్టపోయారు, మళ్ళీ ప్రారంభించారు. మీకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. స్నేహితులతో కలిసి తిరగడం అంటే మీకు ఎంతగానో ఇష్టపడతారు. మీ స్వభావం గురించి చెప్పాలంటే మీది పరిశుద్ధమైన మనసు. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తూ ఉంటారు. ఎవరి గురించి ఏమైనా చెడుగా అనిపించినా సరే వెంటనే చెప్పేస్తారు. ఈ కారణాల వల్లే చాలామంది మీ గురించి చెడుగా మాట్లాడతారు. ఈ విషయాలే వారు మీతో మాట్లాడతారు. ఇలా మాట్లాడవద్దు. ఎవరైనా ఏదైనా నిన్ను అంటే నేను భరించలేను, తట్టుకోలేను అని చెప్పినా సరే మీరైతే మీ మనసుని నియంత్రించుకోలేరు. మీకు నచ్చినట్లుగానే చేస్తూ ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీకైతే అందరికీ సంతోషాన్ని పంచడం ఇష్టం, ఆనందంగా ఉండడం అంటే ఇష్టం, ఆందోళనగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. మీ చుట్టూ ఈర్ష్యపడేవారు ఉన్నారు. మీ విషయాల గురించి వారికి బాగా తెలుసు. అలాగే మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అని మీ మనసులో గట్టి సంకల్పం అయితే ఉంది. అలాగే కోరికలు కూడా ఉన్నాయి. మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాయి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇకపై మీరు మీ జీవితంలో స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఏమాత్రం వారికి ఇష్టం లేదు. జీవితంలో డబ్బు అనేది చాలా అవసరమే. ఈ విషయాల గురించి వారు చాలా ఆలోచిస్తున్నారు. ఇక మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామా?
ప్రస్తుతం ఈ వ్యక్తి అయితే ఎలాంటి నిర్ణయము తీసుకోవడం లేదు. వారి జీవితంలో కొన్ని విషయాలైతే ఉన్నాయి. వాటిని మీ ముందు బహిరంగంగా చెప్పరు. ఇప్పుడు చెప్పాలి అని కూడా అనుకోవడం లేదు. మీరైతే ఈ వ్యక్తితోటి భవిష్యత్తులో సంబంధం కొనసాగించాలి అని అనుకుంటూ ఉన్నారుగా. ప్రస్తుతానికైతే వారు మీ సంబంధం గురించి ఆలోచించడం లేదు. వారి జీవితంలో కొన్ని విషయాలు అయితే జరిగాయి. ఇప్పుడైతే వారు వివాహం రిలేషన్ గురించి ఆలోచించడం లేదు. వారైతే ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైనా సరే జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే ఈ సంబంధం గురించి ఎటువంటి పాజిటివ్గానూ లేదు. కానీ మీరైతే ఏమాత్రం నిరాశపడవద్దు. ఇది చిన్న వయసే, 21, 22, 23 ఈ వయసు కావచ్చు. చాలా చిన్న వయసే కనుక ఈ వయసులో కొంతమంది వారి కెరీర్ గురించి ఆలోచిస్తారు. సీరియస్గా రిలేషన్లోకి వెళ్ళలేరు. సీరియస్గా రిలేషన్ గురించి ఆలోచించలేరు. ఎందుకంటే బ్రేకప్లు, రిలేషన్లు, మళ్ళీ బ్రేకప్లు, రిలేషన్లు ఇలా జరుగుతూ ఉంటాయి అని. అలాగే వారి జీవితంలో మీకంటూ ముందు ఒకరు ఉన్నారు అలా అని, వారితోటి గాఢమైన సంబంధం కూడా ఉంది అని, ఆ వ్యక్తితోటి హృదయపూర్వకంగా కలిసి ఉన్నారు. ఆ వ్యక్తి అయితే వారిని మోసం చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి ఆలోచనలు అయితే తనకు ఇంకా ఉన్నాయి, బాధిస్తూ ఉన్నాయి. వారు చేసిన కుట్ర కానీ మోసం కానీ వారి హృదయం నుండి వెళ్ళలేదు అని అనుకుంటున్నారు. ఈ వ్యక్తి మీతో కనెక్ట్ అయ్యారు, కానీ వారికి తెలుసు వారు కూడా కోరుకుంటున్నారు ఒక సమయం అంటూ వస్తుంది, అప్పుడు వారు మీతో కలిసి ముందుకు వెళ్ళాలి అనే అనుకుంటూ ఉన్నారు. కనీసం ఒక నెల అయితే వేచి ఉండాల్సిందే. ఆ వ్యక్తి నీకు దూరం కాకూడదు అనుకుంటే ఇప్పుడు ఈ సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటో మనం తెలుసుకుందామా? ఇప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు మీ జీవితంలో నిర్ణయం అనేది తీసుకోగలరు. ఈ వ్యక్తి గురించి మనకు యూనివర్స్ ఈ విధంగా చెబుతుంది కదా. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటి అంటే, ఇక మీ ఇద్దరి జీవితం ముందుకు కలవబోతోంది. చాలా పాజిటివ్గా అయితే ఉంది. ఈ వ్యక్తితోటి మీరు సంబంధం కోరుకుంటే మీ భవిష్యత్తు అనేది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. అలాగే మీరు కాస్త వేచి చూడవలసి ఉంది. అప్పుడే చాలా బ్రహ్మాండంగా మీ జీవితం ఉండబోతుంది. మంచి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని అసలు మోసం చేయరు. ఈ వ్యక్తి అయితే ఒకరిని మనసులో ఉంచుకుని తన ప్రేమ గురించి అసలు మాట్లాడరు. వారు ఎవరైనా సరే వదిలేస్తే హృదయం నుండి మనసు నుండి వెళ్ళిపోయేదాకా వేచి ఉండి తర్వాత మీ ముందుకు వెళతారు. మనసులో ఒకరిని పెట్టుకుని మిమ్మల్ని అసలు ప్రేమించరు. మీతో ప్రేమ అనేది చాలా నిజాయితీగా, చాలా స్వచ్ఛంగా, పరిశుద్ధంగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మిమ్మల్ని అయితే వారు చాలా గొప్పగా ప్రేమిస్తారు. మీరు లేకపోతే వారి జీవితమే లేదు అని అనుకుంటారు. మిమ్మల్ని అయితే ఒక దేవతలాగా పూజిస్తూ ఉంటారు. అంతలా వారు మీకు కనెక్ట్ అయి ఉంటారు. అలాంటి ప్రేమ మీకు దొరకటం వల్ల, అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం అయితే ఎంతో గొప్పగా మారబోతుంది. సో విన్నారు కదండి. మనం కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోకి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మొదటిసారిగా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి సపోర్ట్తోనే మనందరికీ కూడా గొప్ప గొప్ప మెసేజెస్ అనేవి వస్తూ ఉన్నాయండి. చాలా చాలా ఆనందంగా మెసేజెస్ పెడుతూ ఉన్నారు. నిజంగా ఆ మెసేజ్ చూస్తూ ఉంటే నాకు పడిన కష్టమంతా మర్చిపోతూ ఉన్నాను. నిజంగా అమ్మవారి అనుగ్రహంతో మనందరం కూడా ఇలా ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటే కనుక అమ్మవారి నుంచి మనకు ఎటువంటి సందేశాలు అందుతాయో, అద్భుతాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాము. ఈ శుక్రవారం రోజున అమ్మవారి అనుగ్రహం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని మీ అందరి తరపున కోరుకుంటూ ఉన్నానండి. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే మనకు దేనికి లోటు ఉండదు. అమ్మ అనుగ్రహమే మనకు శ్రీరామ రక్ష. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. అమ్మవారి దర్శనమే మనకు మహాద్భాగ్యం. ఈ శుక్రవారం రోజున మనందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.